सीमा साहब सीमा ఒకసారి BC లైక్యత BC లైక్యత BC లైక్యత జిల్లాని జనసేన పార్టీ BC లైక్యత BC లైక్యత జై హో BC జై హో BC BC జై హో BC లైక్యత వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి మన పర్యటన నాయకత్వం వర్ధిల్లాలి మన మరి ఏదైతే రేపు జేహో బీసీ సభని చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మరి గుంటూరు దగ్గర కాజాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆ జేహో బీసీ సభ ద్వారా బీసీలకి తెలుగుదేశం పార్టీలో ఏమేమైతే చేశారో రేపు రాబోయే రోజుల్లో ఏం చేస్తామనేది కూడా ఆ సభ ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక. లోగడ ఉన్నప్పుడు కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా అన్ని బీసీ కులాస్తులకు కూడా మరి సబ్సిడీ లోన్లు కానీ అలాగే అనేక విధాలైన పరిశ్రమలు కుటీర పరిశ్రమలు స్థాపించుకోవడానికి కానీ అన్నీ కూడా సదుపాయాలు కల్పించడం జరిగింది. ఎందుకనంటే నా బీసీలు నా ఎస్సీలు అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో ఎవరికి కూడా ఆయన ఏమీ చేయలేదనేది తెలియజేయవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉంది. ఈ సభ ద్వారా చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా వివరించడం జరుగుద్ది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్ని కోట్లు బీసీల కోసం వెచ్చించడం జరిగింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది అనేది. ఎందుకంటే ఒక్క రూపాయి కూడా ఇవాళకి బీసీ కార్పొరేషన్కి ఇవ్వని పరిస్థితులు 4 సంవత్సరాలు 10 నెలల్లో ఉన్నాయి. మరి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఎప్పుడైతే బీసీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఎన్టీ రామారావు గారు ఏదైతే బీసీల కోసమే పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఆ రోజున చెప్పారు. అదేవిధంగా ఎంతోమంది రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది. అనేక మంది మినిస్టర్లు అయ్యారు. అనేక మంది వివిధ కులాల బీసీల కులాలకు సంబంధించిన వాళ్ళు ఇవాళకి కూడా ఉన్నత పదవుల్లో ఉండటం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా బీసీలందరితో కూడా అంకిత భావంతో పనిచేసి తెలుగుదేశం జనసేన కూటమి ఏదైతే అభ్యర్థులు నిలబడిందో బీసీలకి న్యాయం చేసేది రేపొద్దున ఈ కూటమి అనేది అందరూ కూడా తెలుసుకుని ఈ కూటమి అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరుతున్నాం. రేపు అనగా 5వ తారీఖు మంగళవారం నాడు గుంటూరు జిల్లా ఖాజా దగ్గరలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి ప్రదేశంలో రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ జైహో బీసీ కార్యక్రమం గతంలో ఎన్నడూ లేని విధంగా కనీ విని ఎరుగని రీతిలో ఒక అద్భుతంగా దాదాపుగా 2 నుంచి 3 లక్షల మంది బీసీ సోదరులతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క జైహో బీసీ కార్యక్రమంలో రాబోయే తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో బీసీలకు ఏ విధంగా అన్ని రంగాల్లో ఆదుకుంటాం, బీసీలను ఏ విధంగా ప్రోత్సహిస్తాం అనే అంశాలపై గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవశ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అచ్చెన్నాయుడు గారు, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొల్లు రవీంద్ర గారు ప్రకటిస్తారు. మనం చూస్తూ ఉన్నాం గత 5 సంవత్సరాల ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో బీసీలపై అనేక దాడులు, అనేక మంది బీసీలపై దాడులు చేసి ధనమాన ప్రాణాలని కొల్లగొడితే కనీసం ఈ జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు. ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి 76 మంది బీసీలని అతి దారుణంగా అతి కిరాతకంగా హత్య చేస్తే కనీసం ఈ జగన్మోహన్ రెడ్డికి చేమైనా కుట్టినట్లేదు. బీసీ రిజర్వేషన్లలో కోత, బీసీ ఆదరణ పథకాన్ని అటకెక్కించాడు, బీసీ విదేశీ విద్యను రద్దు చేశాడు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో 29 బీసీ పథకాలు ఏవైతే బీసీల అభివృద్ధి కోసం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టారో వాటన్నిటినీ కూడా రద్దు చేసి ఈ జగన్ ప్రభుత్వం కేవలం తన సామాజిక వర్గంలో 4-5 మాత్రమే ఈ రాష్ట్రాన్ని తన కబంధ హస్తాలతో కబలించి వేస్తూ
బీసీలకు నామమాత్ర పదవులు ఇచ్చి ఉత్సవ విగ్రహాలను చేసి ఒక మూలన కూర్చోబెట్టాడు. మనం చూస్తే ఉత్తరాంధ్ర చూసుకుంటే విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కోస్తాంధ్ర చూసుకుంటే మిథున్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, రాయలసీమ ఏరియా చూసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టోటల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి. నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఇదేనా మా బీసీలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత? నువ్వు మాట వస్తే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అంటే దీర్ఘాలు తీస్తావే, ఇదేనా నువ్వు మా బీసీలకు ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజున ఈ జైహో బీసీ సభలో ఏదైతే 139 బీసీ కులాలు ఉన్నాయో మన రాష్ట్రంలో, ఆ 139 బీసీ కులాల అభివృద్ధి లక్ష్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక డిక్లరేషన్ అయితే రేపొద్దున ప్రకటించబోతా ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ డిక్లరేషన్ని మా బీసీలే కూర్చొని రూపొందించుకోవడం జరిగింది. మా బీసీలనే 15 మందిని కమిటీగా వేసి మీ బీసీల అభివృద్ధి కోసం ఏం కావాలో మీరే ఈ డిక్లరేషన్ని రూపొందించుకోనని చెప్పి మా మీదే పెట్టి ఈ రోజున తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా మా బీసీలకు ఇచ్చేటువంటి గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం. రేపొద్దున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విడుదల చేసేటువంటి డిక్లరేషను మనందరం కూడా ప్రజల్లో తీసుకెళ్ళి బలంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన కూటమి విజయమే మనందరం కూడా పనిచేయాలి. రేపు జరగబోయే సభని విజయవంతం చేయాలని చెప్పి మా సగర సాధికారతకి, అదేవిధంగా రాష్ట్రంలోని బీసీ సోదర సోదరమణులందరికీ కూడా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.